శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. మేము దాదాపుగా జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాల్లో నేను ఎన్నో రకాలుగా విశిష్టమైన సేవలు చేయడం అందరికీ తెలిసిందే. అయితే దానిలో భాగంగా ప్రజల యొక్క నాడి ఎలా ఉందనంటే, నరేంద్ర మోడీ గారు చేస్తున్న పనులు కానీ, భారతదేశానికి ఆయన చేస్తున్న విశిష్టమైన సేవలు కానీ, అలాగే ఈ మధ్యకాలంలో ఆపరేషన్ సింధూర్ పేరుట ఆయన నిర్వర్తించిన పాకిస్తాన్లో 24 నిమిషాల్లో పాకిస్తాన్ని మొట్టుపెట్టడమే చూసిన జనాలందరూ కూడా, అలాగే భారతదేశం యొక్క ఆర్థిక పురోగతి కానీ, ఇలా భారతీయ జనతా పార్టీ అంటే ప్రపంచంలో పెద్ద పార్టీగా, అలాగే సభ్యత్వం కలిగిన పార్టీగా అందరికీ తెలిసిందే. ఇలా విషయాలన్నీ ప్రజలకు తెలియడం, ప్రజల్లో నూతన ఉత్సాహం సంభవించడం, నేను చేస్తున్న కార్యక్రమాలు, ఈ 3 నియోజకవర్గాలు చేస్తున్న కార్యక్రమాల ప్రభావితంగా ఈ రోజున ప్రతి గ్రామం నుంచి కూడా మీరు ఎప్పుడు భారతీయ జనతా పార్టీ చేరికలు పెడతారు సార్, మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని వేలు నుంచి లక్షల దాకా వెళ్ళే అద్భుతమైన మార్పు సంభవించింది భారతీయ జనతా పార్టీకి. దానిలో భాగంగా ఈరోజు మేము గాదిలపాలెం, ఇది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దాదాపుగా 38 కిలోమీటర్ల దూరం, 35 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం, ఈ గ్రామం. ఇది కాకినాడ జిల్లాలో ఉంది ఇది. అయితే గోకవరానికి దగ్గరగా ఉంది ఇది. అయితే ఈ గ్రామంలో ఈ రోజుని ఉత్సాహవంతులైన గ్రామస్తులందరూ కూడా దాదాపుగా 110 మంది భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగి కండువాలు కప్పాను. అయితే దీనికి నాయకత్వం వహించవలసిన వ్యక్తి బిక్కిన విశ్వేశ్వరరావు గారు. వారు జిల్లా అధ్యక్షుడు, మా కాకినాడ జిల్లా అధ్యక్షుడు గారు, భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు గారు రావాల్సి ఉంది. మా యొక్క అధిష్టానం మేరకు పురంధరేశ్వరి గారు, అలాగే సోమువీర్రాజు గారు వీరి ఆదేశానుసారం వారు రావాల్సి ఉంది. వారు అర్జెంటుగా వేరే కార్యక్రమంలో నియమితులు కావడం వల్ల మేము ఈ రోజున, నాకు వారు ఆదేశం ఇచ్చి కంబాల శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ రోజుని కండువాలు కప్పించండి, తర్వాత కార్యక్రమం నేను వస్తానని చెప్పారు. వారి యొక్క ఆదేశానుసారం ఈ రోజుని దాదాపుగా 110 మంది ఈ రోజున గాదిలపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. చాలా సంతోషం అనిపించింది. ఇంకా చాలామంది ఉన్నారు. మేము తక్కువ సమయంలో మేము ఈ కార్యక్రమం నిర్వర్తించడం వల్ల కేవలం 110 మందితో సరిపెట్టుకోవడం జరిగింది. దీనికి ఎవరైతే మీ జర్నలిస్టులు, ప్రింట్ మీడియా నుంచి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా నుంచి వచ్చారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాకు సీనియర్ నాయకులైనటువంటి మట్టా మంగరాజు గారు, భారతీయ జనతా పార్టీలో దాదాపుగా 40 సంవత్సరాల నుంచి మాతో పాటు నడుస్తున్న మట్టా మంగరాజు గారు, అలాగే మన సత్య వెంకటరెడ్డి గారు అలా ఇక్కడే ఉన్నారు. అలాగే మాకు మండల ప్రెసిడెంట్ అయినటువంటి మా గోకవరం మండల ప్రెసిడెంట్ ఎనకోటి బాపనదర్ గారు ఉన్నారు. మాకు దళిత నాయకుడు వరసాల ప్రసాద్ గారు, అలాగే యువ నాయకుడు మన బందపాటి సతీష్, ఆర్యవైశ్య నాయకులు అంటే బొత్తుల నానాజీ గారు, అలాగే గాదిలపాలెంకి ముఖ్యమైన వ్యక్తి హరీష్ గారు, అలాగే పక్కన ఇంకా మన వారి సోదరు, అలాగే కుప్పాల వెంకటరత్న గారు, పీత రాంబాబు గారు, ఇలాగే చాలా మంది, దాసరి ధర్మరాజు గారు ఎక్కడున్నారు, ధర్మరాజు గారు, దాసరి ధర్మరాజు గారు, ఇంకా ముఖ్యమైన అయితే మన నాయకురాలు, భారతీయ నాయకురాలు పీత గుణలక్ష్మి గారు అని చెప్పి చాలా విశిష్టమైన సేవలు చేస్తుంది ఆవిడ. మాతో పాటు కలిసి నడుస్తున్నారు. మంచి దైవభక్తురాలు ఆవిడ. వారి సారథ్యంలో దాదాపు 110 మంది ఈ రోజున భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. ఇది ఇంతే కాకుండా మేము ఇక మీదట ప్రతి మండలంలో, మా మండలానికి సంబంధించి ప్రతి గ్రామంలో కూడా చాలా విస్తృతంగా, అంతే కదండి, మన మండలానికి సంబంధించి ప్రతి గ్రామంలో కూడా చాలా చోట్ల భారతీయ జనతా పార్టీకి సంబంధించి వేలాది మంది జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వేలనే సంఖ్య త్వరలోనే లక్షలుగా మారబోతుంది. ఈ విషయంలో మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. దీనికి అంతటికీ కారణం నరేంద్ర మోడీ గారి యొక్క ఏదైతే సామర్థ్యం ఉందో భారతీయ జనతా పార్టీ నడిపించడంలో కానీ, భారతదేశ పురోభివృద్ధిలో కానీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆ సామర్థ్యాన్ని, అలాగే మా నాయకురాలు పురంధరేశ్వరి గారి యొక్క నాయకత్వం, అలాగే మా సోమువీర్రాజు గారి నాయకత్వం, మా కాకినాడ జిల్లాకు సంబంధించి బిక్కిన విశ్వేశ్వరరావు గారి యొక్క సామర్థ్యం వల్ల ఇదంతా కూడా వారి యొక్క ఆదేశానుసారం ఈ విధంగా వెళ్తున్నాం.